ఫంకీ, విశ్వక్సేన్ అలాగే అనుదీప్ వీళ్ళిద్దరూ కూడా హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మరి ఆ హిట్ వచ్చిందా అంటే ఎప్పుడైనా సరే కామెడీ మూవీస్ వర్కౌట్ అవ్వాలన్నా, రిపీట్‌గా చూసే ఫీల్ రావాలన్నా అందులో సిట్యుయేషనల్ కామెడీతో పాటు వన్ లైనర్స్ కూడా ఉంటే బావుంటది. అంతేగాని మొత్తం వన్ లైనర్స్‌తో నింపేసి ఇదే కామెడీ సినిమా అంటే చాలా కష్టం. నాకైతే సినిమా బిలో యావరేజ్ అనిపించింది. ఒక్కసారి వర్కౌట్ అయింది కదా అని ప్రతిసారి అంటే ఎలా? హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సినిమా ఇలా హిట్ అయింది కదా! అదే ఫార్మాట్‌లో తీసేద్దాం జనాలు చూస్తారులే అని అనుకుంటున్నారు. సినిమాలో స్టోరీ లేకపోయినా పర్లేదు. స్క్రీన్ ప్లేతో అలాగే కామెడీతో ఎంటర్‌టైన్ చేయొచ్చు. కానీ ప్రతిసారి అదే టైప్ ఆఫ్ కామెడీ అంటే ఎలా? సిట్యుయేషన్స్ కూడా మంచిగా ఉండాలి కదా! అనిల్ రావిపూడి మూవీస్ వర్కౌట్ అవ్వడానికి రీజన్ అదే. మంచి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ పర్లేదు బానే అనిపించింది. చాలా చోట్ల ఫన్ వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. లాస్ట్‌లో ఏదో ఎమోషనల్ టచ్ ఇవ్వాలని ట్రై చేశారు. అది ఓకే. పర్లేదు బానే ఉంది. ఇంక ఈ మూవీలో యాక్టర్స్ అందరూ కూడా అనుదీప్‌ని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. అలా కాకుండా వాళ్ళ ఓన్ స్టైల్‌కి అనుదీప్ టైమింగ్‌ని యాడ్ చేసి యాక్ట్ చేసుంటే ఇంకా బాగా ఫన్ వర్కౌట్ అయ్యేది. బీమ్స్ ఇచ్చిన సాంగ్స్ ఓకే. పర్లేదు. అండ్ బీజీఎం ఏదో అలా ఉందంతే. ఇంక డైరెక్టర్ అనుదీప్ తన ప్రీవియస్ మూవీస్‌లో ఎలా అయితే స్టోరీ లేకుండా వన్ లైనర్స్‌తో స్క్రీన్ ప్లేని రాసుకున్నాడో ఇందులో కూడా అలానే ఉంటది. అలా కాకుండా కొంచెం సిట్యుయేషనల్ కామెడీ అండ్ స్టోరీ మీద కూడా కొంచెం కాన్సంట్రేషన్ చేసుంటే బాగుండేది. లేదు నేను ఇలానే తీస్తాను, నా స్టైల్ ఇంతే అంటే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే అక్కడక్కడ కొంత కామెడీ వర్కౌట్ అయింది. అంతే తప్ప 'జాతిరత్నాలు', 'ప్రిన్స్' మూవీ ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు.